సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభునందు మన జీవితం ఎదుగుతూ ఉంటే ఎలాంటి జీవితంలో మనం ఉంటామో అన్న దగ్గర ఈరోజు 4 మాటలు చెప్పుకోబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభునందు ఎదగటం నేర్చుకుంటే పాపమునకు మరణము, క్రీస్తుతో నూతన జీవం అనేటటువంటిది ప్రారంభం అవుతుందనేటటువంటి తెలుసుకోండి అంటూ రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. కనుక మనం ఏం చెప్పుదాము? దైవానుగ్రహం అధికమగుటకు గాను మనము పాపమున జీవింపమని చెప్పుదామా? కనుక మనం ఏం చెప్పుదాము? దైవానుగ్రహం అధికమగుటకు గాను మనము పాపమున జీవింపమని చెప్పుదామా? ఎన్నటికీ కాదు. 3వ వచనంలో చదువుతున్నాం. మనమందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందితిమని మీకు తెలియదా? మనమందరము యేసుక్రీస్తునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందితిమని మీకు తెలియదా? 4వ వచనం చదువుతున్నాం. కనుక మన జ్ఞానస్నానము వలన మనం ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావంచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక కొత్త జీవితమును గడుపుటకు అట్లు జరిగను అంటున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, క్రీస్తు ప్రభు ఆ జీవితంలోనికి మనం వెళితే గనక, ఆ ప్రభు యొక్క జీవితంలోకి వెళ్తే ఏం జరుగుతుందన్న దగ్గర ఎంతో గొప్ప విషయాలు ఈరోజు పౌలు రోమీలకు రాసేట్లా అంటున్నాడు. కనుక మనం ఏం చెప్పుదాము? దైవానుగ్రహం అధికమగుటకు గాను మనం పాపంలో ఇంకా జీవించాలని చెబుదామా? ఎన్నటికీ కాదు. మనమందరం క్రీస్తు యేసునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందితిమని మీకు తెలియదా? కనుక మనము జ్ఞానస్నానం వలన మనం ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావంచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక కొత్త జీవితం గడుపుటకు అట్లు జరిగను అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము అంటున్నాడు. ఈరోజు మనం క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసించదము అంటూ ఈరోజు ఒక గొప్ప జీవితానికి నాంది పలకండి అనే పిలుపునిస్తున్నాడు. కొత్త జీవితానికి నాంది పలకండి అనేటటువంటి జీవితానికి ఇస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆ కొత్త జీవితాన్ని జీవించాలనేటటువంటి విషయాల్లో మనం ఏ విధంగా ఉంటామనేటటువంటిది ఊరక అర్థం చేసుకోవటం కోసం ఈరోజు 1-2 జీవితాల గురించి చెప్పుకుంటున్నాం. అదే ఒకసారి దాదాపు 18వ శతాబ్దంలో, దాదాపుగా 1875 ఆ ప్రాంతంలో ఓ ధనవంతుల కుటుంబం, ఆస్తులు పాస్తులు ఎస్టేట్లు చాలా ఉన్నాయి వాళ్ళకి. అలాంటి ఓ కుటుంబం బంధుమిత్రాదులందరినీ పిలిచి ఒక పండగలాగా కొంతకాలం గడపటం కోసం ఆహ్వానించారు. ఒక మంచి వాతావరణంలో పండగలాగా చేసుకోవటం కోసం ఆహ్వానించారు. చాలామంది వచ్చారు బంధుమిత్రాదులు. ఇక మన అందరికీ తెలిసినట్లుగా పిల్లలు ఆటలకి పాటలకి వెళ్ళటం, పెద్దవాళ్ళు తిరగడం అటువంటి వాటిలో ఉండటం. సడన్గా పిల్లల్లో కొంతమంది ఆ పక్కనే ఉన్నటువంటి కొలంలోనికి వెళ్ళి ఈత కొట్టడం మొదలు పెడుతుండగా అందులో ఒక అబ్బాయి కేకలు వేస్తున్నాడు, మునిగిపోతూ కేకలు వేస్తున్నాడు. ఇంకా పెద్దవాళ్ళందరూ అక్కడ ఇక్కడ చాలా బిజీగా ఉన్నారు. ఇక పిల్లలు వెళ్ళిన ఒక 4-5 కూడా అది చూసి కేకలు వేయటం మొదలుపెట్టారు. చిన్న చిన్నగా అందరూ కూడా పెద్దవాళ్ళకి వినపడి బయటకు వచ్చారు.
పిల్లవాడు మునిగిపోతున్నాడు, దాదాపు ఇక చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో ఆ తోటలో, ఆ ఎస్టేట్లో పనిచేసేటటువంటి ఒక ఆయన, ఆ ఎస్టేట్లో పనిచేసేటప్పుడు ఒక ఆయన ఆ శబ్దాలు విని పరిగెత్తుకుంటూ వచ్చి ఏం జరిగిందని చూస్తూ ఉండగా అక్కడ పిల్లవాడు మునిగిపోతూ ఉన్నాడు. మునిగిపోతూ ఉండగా ఆ ఒక్కడు ధైర్యం చేసి ఆ కొలంలోకి దూకి ఆ పిల్లవాడి లాస్ట్ మినిట్లో బయటికి లాక్కొచ్చి బతికిస్తాడు. అది చూసి తల్లిదండ్రులు, ఆ ఎస్టేట్ అంతా వాళ్ళదే, ఎన్నెన్నో ధనవంతుల కుటుంబాలను పిలిపించుకున్నారు ఆ పండగలాగా చేసుకోవటం కోసం. వాళ్ళ ఎస్టేట్లో ఒక ఆయన ఈ విధంగా గార్డెనర్, తోట పని చేసేటటువంటి తోటమాలి వచ్చి ఆ బిడ్డను రక్షిస్తే, నీకేం కావాలో చెప్పయ్యా, మా బిడ్డను బతికించావు, నీకేం కావాలన్నా మేము ఇస్తాము, అది చెప్పు ఇది చెప్పు అని చెప్తూ ఉండగా ఆ గార్డెనరు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆ గార్డెనరు, ఆ తోటమాలి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నాడండి, కాలేజ్ చదువులకి సహాయం చేస్తారా? మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నాడండి, కళాశాలకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఆ కళాశాలకు వెళ్ళటానికి మీరు సహాయం చేస్తారా అని అంటే, మొత్తం చదువులన్నీ మేమే చదివిస్తాం బాబు అని చెప్పి మాట ఇచ్చి ఆ బిడ్డను చదివించడానికి సహాయం చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఆ కొలంలో పడిపోయి సావు బతుకులో ఉన్న పరిస్థితుల్లో కేకలు వేస్తూ ఉండగా ఎవరు బతికించారు ఆయన్ని అంటే గనక, ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఆ అబ్బాయి ఎవరు అంటే గనక ఆయనే విన్స్టన్ చర్చిల్. ఆ చిన్నగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆ కొలంలో ఉండి మునిగిపోతున్న సమయంలో ఉన్నటువంటి అబ్బాయి ఎవరు అంటే విన్స్టన్ చర్చిల్. ఇక మనందరికీ తెలుసు, విన్స్టన్ చర్చిల్ అనగానే ఆయన 1874 సంవత్సరం జన్మించాడు ఇంగ్లాండ్లో. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఇంగ్లాండ్ దేశానికి. ఇక ఆయన బతికుండగానే 1874, 1965 ఆయన చనిపోయాడు. ఆ మధ్యకాలంలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి. ఏ విధంగా ఆ రోజుల్లో ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉండి దేశాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలనేటటువంటి విధానాలు వెళ్ళాడనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఒకరోజు ఇలాగనే విన్స్టన్ చర్చిల్ పెద్దవాడయ్యాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనకు సీరియస్గా అయినటువంటి సిక్నెస్ వచ్చింది. ఆ అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా మంచి డాక్టర్లు ఎవరున్నారని వెతుకుతూ ఉండగా ఒక డాక్టర్ని పిలిపించుకున్నారు. ఆ డాక్టర్ పేరు సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆయన బెస్ట్ ఫిజిషియన్, మంచి డాక్టర్గా పేరు పొందినటువంటి ఆయన. మనందరికీ తెలుసో తెలియదో ఆయనే పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కున్నాడు. ఆ చర్చిలకు వచ్చిన ఆ అనారోగ్యం ఏంటిదంటే కనుక న్యూమోనియా అని తెలుసుకొని ఆయనకి నూతనంగా కనుక్కున్నటువంటి ఎన్నో రకాల మందులు కనుక్కున్నటువంటి ఆయన మెడిసిన్ ఇచ్చి ఏ విధంగా చర్చిల్ మళ్ళీ బతికి బయటపడ్డాడు. ఎవరు సర్ అలెగ్జాండర్ అనేటటువంటిది వాళ్ళు పరిశీలన చేస్తూ ఉండగా ఆ సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎవరో తెలుసా? ఒకప్పుడు చర్చిల్ కొలంలో ఉండి దాదాపు మరణస్థితిలో ఉన్నాడు చూసారా? ఆ సమయంలో ఆ తోటమాలి ఎవరైతే వచ్చి ఆయన రక్షించారో ఆ తోటమాలి కొడుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇక చర్చిల్ అది విని, నా జీవితంలో 2 సార్లు రక్షించబడినటువంటి వాళ్ళలో సహాయం చేసింది ఎవరు అంటే కనుక వాళ్ళ నాన్న చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఏ విధంగా కొలంలో చచ్చిపోయే స్థితిలో ఉండి రక్షించాడు. వీళ్ళ అబ్బాయిని వీళ్ళ తల్లిదండ్రులు చదివించారు. యాక్చువల్గా చర్చిలు వాళ్ళ తల్లిదండ్రులు చదివించారు. ఆయన సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్గా మారి పెన్సిలిన్ ఇంజెక్షన్స్ కనుక్కొని చివరికి 2వసారి వచ్చి ఆయన ఏ విధంగా రక్షించాడనేటటువంటిది చూస్తున్నారు. అలెగ్జాండర్ ఏ విధంగా వచ్చి సహాయం చేశాడనే దగ్గర ఎంత గొప్ప డాక్టర్ అయ్యాడా మా తల్లిదండ్రులు చదివించినటువంటి అబ్బాయిని. ఒకటైతే 2 సార్లు రక్షించబడినటువంటి వాళ్ళు ఒకే కుటుంబం ద్వారా ఎవరు ఉన్నారంటే విన్స్టన్ చర్చిల్ అనేటటువంటిది. ఆ 2 ఏ విధంగా కలిసిపోతున్నాయనే దగ్గర కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చర్చిల్ 1874 సంవత్సరంలో జన్మించి 1965 సంవత్సరం మరణించాడు. ఆయన ఈ విధంగానే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు
ఎన్నో ప్రాంతాలకు వెళ్తూ వాళ్ళ యొక్క జీవిత విధానాలు ఎలాగ ఉన్నాయనే దగ్గర ఆయన పలు ప్రాంతాలకు వెళ్తూ ఉండేటటువంటి వాడు. పలు ప్రాంతాలకు వెళ్తూ ఉండగా ఆయన ఏ విధంగా ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. ఆఫ్రికా దేశంలో ఇక అనుకోకుండా బోయర్ ప్రిజన్లో పడటం జరిగింది. బోయర్ ప్రిజన్లో జైల్లో వేయటం జరిగింది. ఇక ఆ జైల్లోంచి ఎలా బయటపడాలి, అప్పటికల్లా పరిస్థితులన్నీ చాలా మారిపోతూ ఉన్నాయి. ఆ మారిపోతున్న పరిస్థితుల్లో ఈయన్ని ఎవరు బతికిస్తారు అనేటటువంటిది, ఎవరు రక్షిస్తారు అనేటటువంటి దగ్గర ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఆయన ఏ విధంగా జైల్లో ఉన్నాడు అనేటటువంటి మనం చూస్తూ ఉండగా, అలాంటి రోజుల్లో ఈయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు కొన్ని విషయాలు రాస్తూ మనకందరికి గుర్తు చేస్తున్నాడు. నేను 1899 సంవత్సరంలో ఆఫ్రికా దేశానికి ఒక సైన్యాధికుడిగా వెళ్ళాను. ఆ సైన్యాధికుడికి వెళ్ళినప్పుడు బోయర్ అనేటటువంటి ప్రిజన్, ఆ యొక్క జైల్లో ఎలా వేయబడ్డాను అనేటటువంటి చెబుతూ, ఆ జైల్లో ఏం జరిగిందనే దగ్గర ఎవరు రక్షిస్తారు నన్ను ఎవరు రక్షిస్తారు అన్నప్పుడు, ఇక ఆ రోజుల్లో నేను కనుక్కున్నది ఏదైనా ఉన్నది అంటే గనక ఎంతోమంది ఫిలాసఫర్సు చాలా విషయాలు, చాలా గొప్ప గొప్ప స్టేట్మెంట్లు చేస్తుంటారు, కొన్ని కొటేషన్లు చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా ఎలాగుంటాయి అనే దగ్గరకు వచ్చినప్పుడు ఆ కొటేషన్స్ అన్నీ కూడా నన్ను రక్షిస్తాయా అన్న దగ్గరకు వచ్చినప్పుడు అవేవి రక్షించే స్థితిలో లేవు. అవేవి కూడా రక్షించే స్థితిలో లేవు. ఒకే ఒక దేవుడు రక్షించేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఊరక మాటలు చెప్పి, స్టేట్మెంట్స్ చేసి, కొటేషన్లు చెప్పినటువంటి మనిషి మాత్రమే కాదు, ఆయన మన రక్షకుడు. ఆయన తప్పకుండా మనం రక్షిస్తాడు అనేటటువంటి ఆ విశ్వాసం నేను మా తల్లిదండ్రులు, మా అమ్మమ్మ నుంచి కూడా నేను నేర్చుకున్నాను అనేటటువంటిది, గ్రాండ్ మదర్ నుంచి నేను నేర్చుకున్నాను అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఆయన గట్టిగా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఫిలాసాఫికల్ స్టేట్మెంట్స్ కాదు నన్ను రక్షించేది. ఎవరు రక్షిస్తారు అంటే గనక యేసుక్రీస్తు ప్రభువే నా రక్షకుడు, ఆయన రక్షిస్తాడనే విశ్వాసంతో ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఎంతోమంది ఫిలాసఫర్ చెప్పిన కొటేషన్స్ అవన్నీ నాకు తెలుసు, ఆయన అవేవి నాకు తీసుకొచ్చింది ఏం లేదు. ఒకే ఒకరు నన్ను రక్షించింది ఆ యొక్క జైల్లో నుంచి. ఎవరు అంటే గనక దేవుడు ఎదుట నేను మోకరించి ప్రార్థన చేశాను, యేసుక్రీస్తు ప్రభువే నన్ను రక్షించి బయటికి తీసుకొచ్చాడు అంటూ, యేసుక్రీస్తు ప్రభు ఊరక కొటేషన్ లేదో ఫిలాసఫర్ లాగా చెప్పిన మాటలు కావు అవి. ఆయనే రక్షకుడు, ఆయనే మనకు జీవాన్ని వసికేది. ఆయన చిత్తానుసారంగా జీవించడం నేర్చుకుంటే మన జీవితాలు ఏ విధంగా బాగుపడతాయనే విషయంలో ఎంత గొప్పగా చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఆ తర్వాత చాలా చాలా విషయాలు ఆయన ఎన్నెన్నో అపాయాల నుంచి ఎలా బయటపడ్డాడు, ఆయన విశ్వాసం ఆయన ఏ విధంగా రక్షించింది అనేటటువంటిది చర్చిలు చాలాసార్లు చెప్తున్నాడు, చాలాసార్లు గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, మిరాక్యులస్ వే, అద్భుత రీతిలో ఆయన ఎన్నో ప్రాంతాల నుంచి రక్షించబడ్డాడు అనేటటువంటి జీవితాన్ని ఆయన చూపిస్తున్నాడు. అందుకే అంటాడు, ద గాడ్ ఈజ్ వెరీ గుడ్ టు మీ అంటూ అప్పుడప్పుడు సీనికల్గా చిరునవ్వుతో చెప్తుంటాడు. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వెరీ వెరీ నైస్ టు మీ అంటాడు. ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరు అంటే ఆ దేవాది దేవుడు అంటూ, యేసుక్రీస్తు ప్రభు ఆల్మైటీ గాడ్ అంటూ ఏ విధంగా చెప్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ఆ గొప్ప విషయాల గురించి నేర్చుకుంటూ ఉండగా 2 నిమిషాలు మనం విరామం తీసుకుందాం. ప్రియమైన సహోదరులారా, దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
ఈరోజు మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభునందు బాప్తిస్వం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక కొత్త జీవితం జీవించినట్లుగా దేవుడు ఏ విధంగా నడిపిస్తాడనేటటువంటి జీవిత విధానాన్ని గురించి నేర్చుకుంటున్నాం. కనుక మనం ఏం చెప్పుదాము? దైవానుగ్రహం అధికమగుటకు గాను మనం పాపమున జీవింపవలనని చెప్పుదామా? ఎన్నటికీ కాదు అంటూ మనమందరం క్రీస్తు యేసునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందితమని మనకు తెలియను. మనము ఇంకా ప్రీత పౌలుడు అంటున్నాడు, కనుక మన జ్ఞానస్నానం వలన మనం ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావంచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనము ఒక కొత్త జీవితం గడుపుటకై అట్లు జరిగను అంటున్నాడు. ఈరోజు జ్ఞానస్నానం తీసుకున్న వాళ్ళందరూ కూడా క్రీస్తునందు మరణించి పాపానికి మరణం చెంది కొత్త జీవితంతో లేవనెత్తబడుతున్నాం అనేటటువంటి ఆ సత్యంలో మనం చూస్తున్నాం. అదే విన్స్టన్ చర్చిల్ ఏ విధంగా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కొలంలో పడి చచ్చిపోయే స్థితిలో ఏ విధంగా రక్షించబడ్డాడు, ఆ తర్వాత జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా రక్షించబడ్డాడు, ఆ సిక్నెస్లు వచ్చినప్పుడు ఏ విధంగా రక్షించబడ్డాడు అనేది చెబుతూ, నేను ప్రభువునందు జ్ఞానస్నానం పొందుకొని ఆ కొత్త జీవితంలో ఉన్నాను, అందుకే దేవుడు నాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తున్నాడు, నేను కూడా దేవుడి గురించే ఎన్నో రూపాల్లో దేవుడి యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఉన్నాననేటువంటి సత్యాన్ని చెప్పుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా ఒకవైపు విన్స్టన్ చర్చిల్ ఆయన చిన్నగా ఉన్నప్పుడు నీళ్ళల్లో పడితే ఎలాగా రక్షించబడ్డాడు, సిక్నెస్ వస్తే రోగం వస్తే ఎలా రక్షించబడ్డాడు అనే విషయాలు చెప్పుకుంటూ ఉండగా, ఆయన కూడా సొంత జీవితంలో ఎన్నెన్నో ఆపద నుండి ఎలా బయటపడ్డాడని చూస్తూ ఉండగా, మరొక వైపు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆయన పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కున్నాడు 1835 సంవత్సరంలో. ఆయన కూడా దాదాపుగా 1881 ఆ సంవత్సరంలో జన్మించాడు, 1955లో మరణించాడు. ఆయన జీవితం కూడా ఎలాంటి ఉంది అనే దగ్గరకు వచ్చినప్పుడు, ఫ్లెమింగ్ చాలా చాలా భక్తుడు, క్రైస్తవ భక్తుడు. ఆయన ఎన్నెన్నో కొత్త మందులు కనుక్కుంటున్నాడు. పెన్సిలిన్ అనేటటువంటి చాలా బ్రహ్మాండమైన డిస్కవరీ అది. ఆయన ఇదన్నిటిని చూస్తే ఏమంటాడు తెలుసా? ఐ డిడ్ నాట్ ఇన్వెంట్ పెన్సిలిన్, ఐ అబ్జర్వ్డ్ ఇట్, గాడ్ హ్యాస్ గివెన్ మీ అంటాడు. నేను కనుక్కున్నాను, నా వల్లే ప్రపంచం బాగుపడుతుంది, ఇలా గొప్పలు చెప్పుకోవట్లేదు ఆయన. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నేను పెన్సిలిన్ గురించి, నా గురించి ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్తున్నారు. వాస్తవం ఏంటంటే గనక దేవుడే నన్ను నడిపించాడు, ఆయన నడుపుదల వల్లనే నేను, ఆయన చూపించడం వల్లనే ఆ మెడిసిన్ నేను కనుక్కోగలిగాను, పెన్సిలిన్ ఇంజెక్షన్ని అంటున్నాడు. ఈరోజు మన అందరికీ తెలుసు, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు మరీ ముఖ్యంగా తుప్పు పట్టిన విషయాలతోటి ఎలాగా పెన్సిలిన్ ఇంజెక్షన్తో బతుకుతున్నాం అనేటటువంటిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యొక్క విశ్వాసాన్ని గురించి ఏ మందు కనుక్కున్నా కానీ ఆయన నేను కనుక్కున్నాను, ఐ డిస్కవర్డ్ అని చెప్పడం కాదు, దేవుడే నన్ను నడిపించాడు, దేవుడే నన్ను నడిపించే విధంగా గొప్ప విషయాల వైపు ప్రజాబలికి కావలసినటువంటి మంచి మెడిసిన్ కనుక్కున్నాడు, చేస్తున్నాడని దేవుడినే స్తుతించి ప్రస్తుతించి ఆరాధిస్తున్నాడు. ఆయన చిన్నగా ఉన్నప్పుడే ఏ విధంగా క్రైస్తవ స్కూల్లోనికి వెళ్ళి ఏ విధంగా పాఠాలు నేర్చుకున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డని విశ్వాసంలో ఎదగమని చెప్తున్నారు, వాళ్ళ నాన్న కూడా చూసారా ప్రాణాన్ని త్యాగం చేసేంతగా విన్స్టన్ చర్చిల్ చిన్న అబ్బాయి పొలంలో ఉన్నప్పుడు ప్రాణం పోతుంది కూడా ఒక్కోసారి, అయినా కానీ ఏ విధంగా వెళ్ళి రక్షించాడనేటటువంటిది, ఆ త్యాగ నిరతితో చేసే పనుల గురించి ఆ కుటుంబం ఎలా ఎదుగుతుందనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్నగా ఉన్నప్పుడే ఏ విధంగా క్రైస్తవ స్కూల్లో చదువుకొని పైకి వచ్చాడు, ఆ తర్వాత విశ్వాసం నుండి ఎలా ఎదుగుతున్నాడు అనే విషయాల్ని ఆయనే మళ్ళీ గుర్తు చేస్తా, నేను కాదు ఈ విషయాలన్నీ కనుక్కున్నది, దేవుడే నన్ను నడిపించి వాటిని మన ముందు ఉంచినట్లు చేశాడు అని దేవుడికి ప్రస్తుతించు ఆరాధిస్తూ చెబుతున్నాడు. ఆయన 1835 సంవత్సరం పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కున్నాడు, 1945 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇలాంటివి ఎన్నెన్నో వస్తుంటే మరొక వైపు ఆయన జీవితం ఏంటో తెలుసా? వెరీ ఇంట్రెస్టింగ్. అంత గొప్ప స్టేటస్లో ఉన్నాడు,
ఎక్కడ చూసినా ఆయన గురించి చెప్పుకునేటటువంటి స్టేటస్లో ఉన్నాడు. ఆయన చెప్పేది చేసేది ఏంటో తెలుసా? చర్చికి ప్రతి ఆదివారం వెళ్ళటం అనేటటువంటిది ఒక అలవాటుగా దైవభక్తితో వెళ్ళేటటువంటి వాడు. అంతేకాదు, అంత గొప్ప పదవులు ఉన్నా కానీ ఆయనకి చర్చిలో ఏదైనా సేవ చేయాలని తపనతోటి మెంబర్గా ఉంటాడు. చర్చిలో దేవుడి కోసం ఏమైనా చేయాలని తపనతోటి మెంబర్స్గా ఉంటాడు. ఏదైనా చేయాలని తపనతోటి. అంతేకాదు, ఆయన రెగ్యులర్గా చర్చికి వెళ్ళటం ఒకటి. ఆ తర్వాత బైబిల్ అంటే ప్రాణం. ఏ విధంగా బైబిల్ని తెరిచి చదువుతూ ఉంటాడు అనేటటువంటి జనాలు చెప్తూ ఉంటారు. ఆయన జీవితంలో ఒకవైపు స్టేటస్, నోబెల్ ప్రైజు, ఆ మందులు కనుక్కున్నాడు, ఈ మందులు కనుక్కున్నాడు, ఇవన్నీ ఒకటైతే మరొక వైపు ఆయన జీవితం చూసారా, ఎలాగ ప్రభు సేవలో ఉండడానికి తపనతో వెళ్తుంటాడు. ఇంకొకటి ఏంటో తెలుసా? పిల్లలకి క్యాటకిజం క్లాసులు చెప్పడానికి కూడా పరుగులు తీస్తుంటాడు. చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా క్యాటకిజం క్లాసులు చెప్పాలని, పిల్లలను కూడా ఎదిగించాలని తపనతోటి, విశ్వాసంలో ఎదిగించాలని తపనతోటి ఇన్ని పనులు ఉన్నా కానీ, సైంటిఫిక్గా స్టేటస్లో ఉన్నా కానీ అన్నీ ఒకవైపు అయితే మరొక వైపు ఎలా పరుగులు తీసుకుంటూ పిల్లలకి ఏమైనా నేర్పిస్తే బాగుంటుందని తపనతోటి ఎలా వెళ్తుంటాడో చూడండి. పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా శక్తి అనేటటువంటిది అర్థం చేసుకోండి. నేను ఏది కనుక్కున్నా కానీ, ఏది చేస్తున్నా కానీ అది దేవుడు వల్లనే జరిగింది కానీ నా యొక్క శక్తి ద్వారా కాదు అనేటటువంటిది ఎంత స్పష్టంగా చెబుతూ చిన్న విషయాల కానించి పెద్ద విషయాల దాకా ఎలా వెళ్తుంటాడో చూడండి. క్యాటకిజం క్లాస్ చెప్పడానికి కానివ్వండి, చర్చిలో ఏమైనా సేవ చేయడానికి కానివ్వండి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ భక్తిపూరితమైన విషయాల్లో ఎలా ఎదుగుతూ ముందుకు సాగుతున్నాడో చూడండి. ఆయన బైబిల్ని చదవటంలో, బైబిల్ని ప్రజలకు చెప్పటంలో పరుగులు తీస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథం అంటే ప్రాణం. దీనివల్ల నేను ఎదిగాను, ప్రభు యొక్క గొప్ప ఆరాధన జీవితంలో ఉన్నానంటే కారణం అంటూ క్రైస్తవత్వాన్ని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు అనే విషయాలు మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరుల దైవబిడ్డలారా, ఈరోజు మనం ఈ విషయాలను చూస్తుంటే స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ ద చర్చ్ అంటే ప్రాణంగా తీసుకొని ఇంకా ఎంతోమంది చర్చికి వస్తే బాగుండనేటటువంటి సపోర్ట్ చేసేటటువంటి గొప్ప మనస్తత్వంతో ఆయన సాగుతూ ఉంటాడు. ప్రియమైన సహోదరుల దైవబిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కొన్ని విషయాలని చాలా చక్కగా మనకు గుర్తు చేస్తున్నాడు. ఒకవైపు పాపమునకు మరణము, క్రీస్తులందు నూతన జీవత్వం అనేటటువంటిది ఎలా ఉంటుందనేది మనం చూస్తూ ఉండగా, మరొక వైపు ప్రభు యేసు కూడా చాలా గొప్ప విషయాలు చెప్తున్నాడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 37వ వచనంలో, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 37వ వచనంలో, తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు, తన కుమారుని గాని కుమార్తెని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు, తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానికి కోల్పోవను, నా కొరకు తన ప్రాణం కోల్పోవాడు దాన్ని దక్కించుకొని అంటూ యేసుక్రీస్తు ప్రభువు క్రీస్తు అనుచరులుగా ఎలాంటి ప్రయాణంలో మనం ఉండాలనేటటువంటి విషయాల దగ్గర ఆ త్యాగనిరతి అనేటటువంటిది. ఈరోజు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాళ్ళ నాన్న చూసారా, ప్రాణం పోద్దేమో వెళ్ళి ఆ అబ్బాయికి సహాయం చేస్తే అయినా కానీ ఎట్లా వెళ్తున్నాడు సహాయం చేయడానికి. ఎందుకంటే క్రీస్తు ప్రభు అలాంటి గొప్ప త్యాగనిరతితో జీవించమంటున్నాడు అనేటటువంటిది. అందుకే 40వ వచనం చదువుతున్న మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 40వ వచనంలో, మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వాడిని స్వీకరించున్నాడు అంటూ ఎవరెవరైతే నిజమైనటువంటి త్యాగనిరతితో జీవించాలని తపనతో వెళ్తూ ఉంటారో అలాంటి జీవితం ఎలాగుంటుందనే దగ్గరకు వచ్చేళ్ళకి, ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానం పొందును, నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించేవాడు నీతిమంతుని బహుమానం పొందును, నా శిష్యుడని ఈ చిన్న వారిలో ఒకనికి ఎవరైనా గుక్కడు మంచినీళ్ళు వసిగిన వాడు తన బహుమానం పోగొట్టుకొనడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. నా శిష్యుడని ఈ చిన్న వారిలో ఒక్కరినైనా ఎవరైనా గుక్కడు మంచినీరు వసిగిన వాడు తన బహుమానం పోగొట్టుకోనని మీతో నిశ్చయంగా చెప్తున్నానని ఎంతగా కమిటెడ్ లైఫ్, దేవుడి కోసం ఆ ప్రయాణంలో ఎలా ఉండాలనేటటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు నడిపిస్తున్నాడని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, కనుక మన జ్ఞానస్నానం వలన మనం ఆయనతో యేసుక్రీస్తు ప్రభుతో సమాధి చేయబడి ఆయన మరణంలో పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావంచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనం కూడా ఒక కొత్త జీవితం గడుపుటకు
ఇట్లు జరిగను అంటూ ప్రభువు పునీత పౌలు ద్వారా చెప్తుండగా ఆ కొత్త జీవితంలో విన్స్టన్ చర్చిల్ చూడండి ఎలా భక్తి విశ్వాసాలతోటి ఈరోజు సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎలా భక్తి విశ్వాసాలతో ముందుకు వెళ్తున్నాడని మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదర దైబిళ్ళారా, ఈ వాక్యాలు వింటూ ఉండగా 2-3 విషయాలు మనం అందరం కూడా తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడని ఆయన యొక్క జీవితంలో జీవించే బిడ్డకి ఒక గుక్కెడు నీళ్ళు ఇచ్చినా కానీ ఎట్లాగా వాళ్ళ బహుమానాన్ని పోగొట్టుకోకుండా ఉంటారనే దగ్గర మనం కొన్ని విషయాలు సర్ అలెగ్జాండర్ చూసారా? చిన్న పిల్ల క్యాటగిజం క్లాస్ తీసుకోవడానికి కూడా ఎలా పరుగులు తీస్తుంటాడు. ఎందుకు? అంత గొప్ప స్టేటస్లో ఉన్నాడు. అయినా కానీ అంత చిన్న పిల్లల దగ్గర కూడా పోయి పాఠాలు చెప్పాలంటే ఎట్లా వెళ్తున్నాడు? ఎంత సమయం కావాలి? ఎంత టాక్టిక్ఫుల్గా ఉండాలి? ఎలాగ వెళ్తున్నాడో చూడండి. ఈరోజు ఈ విషయాలను చూస్తుండగా క్రీస్తు అనుచరుల ప్రయాణం, మనము క్రీస్తు అనుచరుల ప్రయాణం, క్రీస్తు ప్రభువులో నూతన జీవితాన్ని జీవిస్తున్నటువంటి మన ప్రయాణం ఎలాగుంటుందనే దగ్గర ఈ విషయాలు కొన్ని తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మొట్టమొదటిది, క్రీస్తు అనుచరులుగా ఉండాలనే తపన మనలో ఉండాలి. క్రీస్తు ప్రభుని వెంబడించేటట్లుగా జ్ఞాన స్నానం వలన మనం ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకుంటేమి, ఏలైనా తండ్రి ప్రభావంచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లు మనము ఒక కొత్త జీవితాన్ని జీవించడానికి లేవనెత్తబడ్డాం అంటున్నాడు. చూసారా? అక్కడ క్రీస్తు అనుచరులుగా ఉండాలని తపన మనలో ఉంటే ఎన్ని గొప్ప కార్యాలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయో. రెండోది, లోక ఆశలు, లోక ప్రమాణాలు ఇలాంటివి వాటికి స్వస్తి చెప్పటం, వీడ్కోలు చెప్పటం ముఖ్యమైనటువంటిది. ప్రాపంచిక ప్రమాణాలు, ఏకాటికి స్వార్థం, ఏకాటికి నేనే అనే అహంభావం, ఇట్లాంటి వాటికి స్వస్తి చెప్పడం అనేటటువంటిది. మూడోది, ప్రియమైన సహోదర దైబిడ్లారా, పాపాలకి స్వస్తి చెప్పడం. ఈరోజు రోమీయులకి రాసిన లేఖలు 6వ అధ్యాయం ఎంత గొప్పగా పునీత పౌలు అంటున్నాడు. కనుక మనం ఏం చెప్పుదాము? దైవానుగ్రహం అధికమగుటకు గాను మనము పాపమున జీవింపవాలని చెప్పుదామా? ఎన్నటికీ కాదు. ఆ పాపాలకి స్వస్తి చెప్పడం అనేటిది నేర్చుకోవాలనేటటువంటిది ఎంత గొప్ప సందేశం. ఈరోజు క్రీస్తు అనుచరులుగా ఉండాలనేటటువంటి ఆ తపన, లోక ఆశలు, ప్రాపంచిక వ్యామోహాల నుండి స్వస్తి చెప్పాలని, వాటికి స్వస్తి చెప్పి వీడ్కోలు చెప్పాలనేటువంటి ఆరాటం, పాపాలకు స్వస్తి చెప్పి నిజమైనటువంటి క్రీస్తు ప్రభులో పవిత్ర జీవితం రావాలనే తపనతోటి ఎలా వెళ్ళాలనేటటువంటిది. నాలుగవది, ప్రియమైన సహోదరులారా, సేవ, దైవ సేవ, మానవ సేవ అనేటటువంటిది ఎలాగ మనం ఎదగాలి, చెయ్యాలనేటటువంటిది. ఈరోజు ఆ ఫ్లెమింగ్ అంత పెద్ద ఎత్తుకు ఎదిగి కూడా నోబెల్ ప్రైజులు అవి ఇవి తెచ్చుకొని కూడా ఎంత చక్కగా బైబిల్ అంటే ప్రాణంగా ఎలా చదువుతాడు, ప్రార్థన అంటే ఎట్లా పరుగులు తీస్తాడు, చర్చి మెంబర్గా ఉండి ఏదైనా సేవ చేయడానికి తపన ఎట్లా పడుతూ ఉంటాడు, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు కూడా క్యాటకిజం క్లాస్ చెప్పాలని ఎట్లా పరుగులు తీస్తున్నాడు. అంత గొప్ప జీవితం, ఎంత కిందికి వచ్చి సేవ చేయాలని తపన ఉంటున్నాడు. చూసారా? ఈరోజు అలాంటి సేవాభావం మనలో అందరిలో కూడా వస్తూ ఉంటే గనక నిజమైన యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించడంలో ఎంత గొప్పగా మన జీవితాలు ప్రభువు దీవించి ఆశ్రయించి నడిపిస్తాడో చూడండి అనేటటువంటి సత్యం వైపు నడిపిస్తున్నాడు.